హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ప్రసాద్స్కి వచ్చేసినాము. ప్రసాద్స్లో అయితే మన చెరసాల మూవీ అయితే థియేటర్లో ఉంది. సో సినిమా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం సినిమా చూసినాక చెప్దాం. అండ్ ఈ సినిమా వచ్చేసి ముఖ్యంగా కామెడీ అండ్ క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ డ్రామా ఉంటుంది సినిమాలో. సో ఇందులో నేను ఒక మంచి కామెడీ రోల్ అయితే వేయడం జరిగింది. ఆ రోల్కి పబ్లిక్ కూడా ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది కూడా చూద్దాం. అట్లాగే డైరెక్టర్ కూడా ఏం చెప్తారనేది కూడా చూద్దాం. సో సినిమా అయితే చూద్దాం మనము. సినిమా అయితే చాలా బాగుందనేసి అందరు అంటారు. సో మీ దగ్గర ఉన్న థియేటర్కి అయితే వెళ్ళి చూడండి. ఇప్పుడు వెళ్ళి అయితే లోపలికి అయితే చూస్తున్నాను నేను. మంచి రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. చాలా క్రేజీగా ఉంది. యూత్ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయిన కానీ ఎండింగ్ వరకు మాత్రం అసలు ఒక్క క్షణం కూడా అదే ప్రతి సీన్ మిస్ అయితే మేము అసలు మిస్ కాకుండా చూడాలని పిచ్చే సినిమా అనమాట. చేసామనే సినిమా అసలు మిస్ అవుతుంది. ఇక మన హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రేజీగా చేసిండు. అసలు యాక్టింగ్ అయితే అద్దెలో కొట్టేశాడు. డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. అలాగే హీరోయిన్ తోటి లవ్ బాండింగ్ కానీ ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది. పర్వాలేదు బ్రో నాకు. సో చెరసాల మూవీ డైరెక్టర్ గారితో అయితే ఇప్పుడు మనం అయితే ఉన్నాము. సో ఆయన ఈ సినిమా తీయడమే కాదు, రిలీజ్ చేయడమే కాదు, హిట్ కొట్టారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆయన అనుభవాలు మనం తెలుసుకున్నాము. సార్ కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ మీ మూవీలో చేసి చెప్తాము, ఎందుకంటే సినిమా మాకు నచ్చింది కాబట్టి డెఫినెట్గా. సో మీరు ఏం వరి అవ్వద్దు. అండ్ మీ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కష్టపడి మీరు రిలీజ్ చేయడం అనేది అది కూడా హిట్ కొడతాం. మీది ఓటీటీలో అయితే దుమ్ము దురుపుతుంది. ప్రేక్షకులు నేను ఒకటే చెప్తున్నా, ఓటీటీలో కాదు చిన్న సినిమాలు మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో పెద్ద సినిమాలు అవుతాయి. ఇలాంటి డైరెక్టర్ గారికి మంచి ప్రొడ్యూసర్ దొరికి ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే ఇంకా మంచి సినిమాలు తీయగలరు అని అయితే అనిపించింది నాకు. అంటే లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం రాజమౌళి రామ్ గోపాల్ వర్మ గారు కనిపించారని మాత్రం ప్రేక్షకులు అంటున్నారు లాస్ట్. సో అది మీకు ఎలా అనిపిస్తుంది? మీలో ఒక రామ్ గోపాల్ వర్మ బయటకు వచ్చాడు. బై గాడ్ గ్రేస్ క్యారెక్టర్ నాకు రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ సినిమా చేయడమే ఒక లెక్క అంటే ఇంకా క్యారెక్టర్ చేయడం ఇంకా పెద్ద లక్ నాకు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సో కంగ్రాచులేషన్ సార్. మీరు ఇలాంటి సినిమాలు హిట్ కొట్టాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ మూవీలో చేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి తీశారు అని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఎలా అనిపించింది సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి ఇంతమంది ఆదరాభిమానాలు పొందుతున్న మీకు మీ అనుభవం ఏందో ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. ఫస్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వర్డ్స్ అయితే రావట్లేదు. సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు పాజిటివ్గానే ఉన్నారు. పాజిటివ్గా ఎంత పాజిటివ్గా ఉంటుంది, ఇంత పాజిటివ్ థింగ్స్ జరుగుతాయని చెప్పి ఇది ఒక డ్రీమ్ లాగే ఉంది ఇంకా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మాటలైతే లేదు. మా టీం అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్స్ మేడం కానీ ప్రతి ఒక్కరు. సో ఆడియన్స్ కూడా మాకు ఆదరిస్తూ ఉన్నారు. వర్డ్స్ అయితే రావట్లేదు. చాలా చాలా థ్యాంక్స్. కానీ మీరు చాలా ఎఫర్ట్ పెట్టి తీశారు. ఖచ్చితంగా ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్ కాబట్టి, ఫస్ట్ మూవీ కాబట్టి, సో పబ్లిసిటీ అనేది ఇంకా జరగాలి. ఇప్పుడు ఈ సినిమా